హాయ్ బ్రో. హాయ్. సో మన విజయ్ గారి మూవీ వస్తుంది కదా, ఎలా అనిపించింది ట్రైలర్? నాకు భగవత్ కేసరే చూసినట్టు అనిపించింది. యాసిడ్ అలాగే దింపాడు. బట్ మళ్ళీ క్లైమాక్స్లో చేంజెస్ ఉన్నాయని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో రేపు థియేటర్లో చూడాలి. సో ఈ బాలకృష్ణ గారిది విజయ్ గారి ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరు బాగున్నారు అనిపిస్తున్నారు? నాకు ట్రైలర్ మొత్తంలో చూస్తే యాసిడ్ సేమ్ భగవత్ కేసరే, కానీ విజయ్ మార్క్ కనపడింది నాకు. అంటే విజయ్ లుక్స్ కానీ అవి కానీ ఆయన స్టైలింగ్ కానీ అదే ఆ మార్క్ కనపడింది, విజయ్ గారిది కనపడింది. అండ్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మన తెలుగులో బాలకృష్ణ గారు ఎలా అయితే దాని అతని స్టైల్ అతనిది, బట్ విజయ్ మార్క్ అయితే ఉంది దాంట్లో. సో కూతురు పాత్రగా విజయ్ పాప ఎలా అనిపించింది? చాలా బాగా చేసింది, మంచిగా అనిపించింది. అండ్ అది కాక ఇది చివరి సినిమా అనుకుంటా విజయ్ గారిది, లాస్ట్ మూవీ. బట్ మంచి సక్సెస్ అవ్వాలి, అవుతుంది, ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నాను. సో విజయ్ గారి లుకింగ్లో కొంచెం డిఫరెన్స్ వచ్చాయి లాస్ట్ మూవీస్కి అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ట్రోలింగ్ ఏం లేదు. ఇప్పుడు ఆయన పొలిటికల్గా నిలబడ్డారు, ఆయన పొలిటికల్ పరంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన లుక్ అలాగే ఉన్నది. అంటే పొలిటికల్గా లేకుండా, అండ్ ఈ క్యారెక్టర్ అలాంటిది కదా, అంటే ఒక తండ్రి పాత్ర టైప్ కాబట్టి. బట్ ఆ లుక్స్ పెట్టాడు. నాకైతే బాగా నచ్చింది, లుక్ బాగుంది. అండ్ నాది చాలా గ్యాప్ అనే ఇంత లుక్లో చూడలేదండి చాలా వరకు. బట్ కొంచెం కొత్తగా అనిపించింది నాకు. సో సినిమాలో లాస్ట్ ఎండింగ్లో చూస్తుంటే రాజకీయ పరంగా ఏదో యాడ్ చేసినట్టు పర్సనల్గా అని కొంతమంది అనుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? పర్సనల్గా ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది చాలా సినిమాల్లో అలాగే యాడ్ చేస్తున్నారు. దానికి దీనికి ఏముంది, అతను కంటెంట్ పరంగా వెళ్ళిపోయి ఉంటాడు అంతే. బట్ ఇప్పుడు ఆయన పొలిటికల్ పరంగా వెళ్ళిపోతున్నాడు, చిన్న యాడ్ చేసింది వచ్చు అంతే. సో జనవరి 9న రాజా సాబ్ కూడా వస్తుంది, అలాగే విజయ్ గారి మూవీ కూడా వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది పోటీ? పోటీ అని నేనేం చెప్పలేను, కానీ ఎవరి సినిమా ఎంత సత్తా ఉంటే దాన్ని బట్టి జనాలు కూడా ఆదరిస్తారు. మనం ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఎవరైనా కానీ సినిమా బాగుంటేనే జనాలు కూడా వెళ్ళేది. బట్ అది జనాలు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండిట్లో ఏది సక్సెస్ చేస్తారో, ఏది థియేటర్స్ ఎక్కువ వస్తాయి కూడా చెప్పలేం కాబట్టి, బట్ సినిమాని చూసి చెప్తారు. సో మన రాజా సాబ్ తమిళనాడులో రిలీజ్ అవుతుంటే థియేటర్లో సరిగ్గా ఇవ్వట్లేదు అనేది జరుగుతుంది. అదే విజయ్ గారి మూవీకి థియేటర్లు బాగా వస్తున్నాయి, ఇలా ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళు ఉన్నంత మంచి వాళ్ళు అవతల వాళ్ళు ఉండరు కదా. మన వాళ్ళు అవతల వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, మన వాళ్ళని అవతల ఎంకరేజ్ చేయట్లేదు. అది ఆలోచించట్లేదు మన వాళ్ళు. ఎందుకంటే పక్క వాళ్ళని మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్తే ఎవరు సపోర్ట్ అసలు పట్టించుకోవట్లే. అది అర్థం చేసుకొని కొంచెం మనం మేము ఇంత ప్రేమ ఇస్తున్నాం మీకు, మీరు కూడా అదే ప్రేమ ఇవ్వండి. మాకు వేలు థియేటర్లు అవసరం లేదు. కొన్ని థియేటర్స్ ఇచ్చినా మేము ఎట్లా హిట్ కొట్టుకుంటాం, అది మాకు అది తెలుసు. బట్ మీకు ఇక్కడ ఇచ్చే రెస్పెక్ట్ని మాకు కూడా ఇస్తే అది మంచిదని మేము అనుకున్నాం. అలాగే మీరు ఇచ్చేలాగే మేము ఇస్తే అసలు మీరు మీ తమిళ ఆర్టిస్టులు అయినా సరే ఎవరు కూడా ఇక్కడ రాలేరు, మీ సినిమాలు ఇక్కడ ఎవరు చూడరు. అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ బ్రో.